హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో చాలా రోజులు అయిపోయింది. సో మనం జిఏ సిరీస్ చెప్పుకొని అయితే ఇంకొక సెషన్ అనేది ఇందులో మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి చెప్పుకుందాం. అయితే కొన్నిసార్లు నేను ఏం చేస్తున్నానంటే ఈ జిఏకి సంబంధించిన కొన్ని హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, జీకే అవ్వచ్చు, స్టాటిక్ జీకే అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా కొన్ని బిట్స్ నేను చదివినప్పుడు లేదంటే నేను చూసినప్పుడు ఆ బిట్స్ని వాయిస్ రికార్డ్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్లో కానీ, ఇయర్ పాడ్స్లో కానీ, హెడ్ ఫోన్స్లో కానీ మీరు ఆ సౌండ్స్ అంటే నేను ఏదైతే వాయిస్ రికార్డ్స్ చేస్తున్నానో పిచ్చ క్లారిటీతో అవి ఎన్హాన్స్ చేసి మరీ పెడుతున్నాను. సో ఆ ఆడియోస్ వింటే మీకు కనీసం మీకు ఇంకా బాగా అర్థమవుతుందండి. సో చాలా డీటెయిల్డ్గా చెప్పడం అయితే జరుగుతుంది అందులో. సో మీకు ఆ ఆడియోస్ కావాలనుకుంటే నా డిస్క్రిప్షన్ లింక్లో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. ఆ పాడ్కాస్ట్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఓకేనా? సో అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ సెషన్లో మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఓకే, అయితే సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏమంటున్నాడు, హుమయూన్ నామా వాజ్ రిటన్ బై. సో ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది కదా, సో ఇదే మనకి హుమయూన్ నామా బుక్ మాట. యాక్చువల్గా ఈ బుక్ రాసిన అమ్మాయి అంటే ఒక లేడీ రాసింది. ఆ లేడీ పేరు ఏంటంటే గుల్బదన్. ఓకేనా, బదన్ బేగం, గుల్బదన్ బేగం అనే ఆవిడ ఈ పుస్తకాన్ని రాసిందన్నమాట. అయితే ఈ పుస్తకం పేరేంటి, హుమయూన్ నామా. పుస్తకం పేరే హుమయూన్ నామా. అయితే ఎవరి గురించి పుస్తకం పేరులోనే ఉంది, హుమయూన్ కోసం. అసలు హుమయూన్ కోసం తిని ఎందుకు రాసింది, తను ఎవరో ఒకసారి సింపుల్ డీటెయిల్స్ మనం చూద్దాం అన్నమాట. యాక్చువల్గా హుమయూన్ అనేవాడు బాబర్ యొక్క కొడుకు. హుమయూన్ అనేవాడు ఎవరు, బాబర్ యొక్క కొడుకు మాట. బాబర్ తండ్రి, బాబర్ వచ్చేసి ఫాదర్ మాట, హుమయూన్ యొక్క ఫాదరు. అయితే హుమయూన్ యొక్క కొడుకు ఎవరు, అక్బర్. హుమయూన్ యొక్క కొడుకు ఎవరు, అక్బర్. వీడొచ్చేసి సన్ మాట. సో ఇది హుమయూన్ మాట. అయితే హుమయూన్కి కూతురు కూడా ఉంది. ఆ కూతురే ఈ గుల్బదన్ బేగం. ఓకేనా, సారీ యాక్చువల్గా హుమయూన్ యొక్క ఈవిడ చెల్లెలు మాట. ఓకేనా, తిను సిస్టర్. ఓకే, సో బాబర్ యొక్క కూతురు మాట, బాబర్ యొక్క కూతురు. ఇది ఏదో బ్లడ్ రిలేషన్ లాగా ఉంది. సో బాబర్ యొక్క కూతురు మాట గుల్బదన్ బేగం అనేది. బాబర్కి కూతురు కొడుకు, అది హుమయూను, అలాగే డాటరు. ఇంకా చాలా అకౌంట్లు ఉంటాయి. సో కాకపోతే మనం కావాల్సిన డీటెయిల్స్ మాత్రమే చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఒకరోజు ఏమవుతుందంటే హుమయూన్ చనిపోయిన తర్వాత అక్బరు మరి దారుణంగా లైబ్రరీలో మెట్ల మీద కాల్ చేసి చచ్చిపోతాడు మనోడు, ఎవరు, హుమయూను. తర్వాత అక్బరు రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత ఈ యొక్క వాళ్ళ సిస్టర్ ఈ హుమయూన్ వాళ్ళ సిస్టర్కి చెప్తాడనమాట, ఇలా తండ్రి కోసం ఒక పుస్తకం రాయండి అని చెప్తే అప్పుడు వాళ్ళ చెల్లి ఏమించో తనకి గుర్తున్నది, వాళ్ళ అన్నితో టైం స్పెండ్ చేసింది, ఆ రాజ్యంలో జరిగినవి. సో ఇవన్నీ కూడా తనకి ఏదైతే గుర్తుందో అవన్నీ కూడా ఒక పుస్తకాన్ని తయారు చేసిందన్నమాట. అదే హుమయూన్ నామా. ఓకేనా, సో ఇది స్టోరీ మాట ఈ గుల్బదన్ బేగం గురించి చెప్పాలి అంటే. ఓకే, అయితే కొన్ని ఆర్టికల్స్లో ఏమని చెప్తారు, తనకి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తను హుమయూన్ నామాని స్టార్ట్ చేసింది అని చెప్తూ ఉంటారు. అలాగే తిను ఏ లాంగ్వేజ్లో రాసింది అంటే ఇది పెర్షియన్ లాంగ్వేజ్ అని చెప్తారు, సింపుల్ పెర్షియన్ లాంగ్వేజ్. ఓకేనా, పెర్షియన్ లాంగ్వేజ్లో ఇది రాయడం జరిగిందని చెప్పారన్నమాట. కొన్ని అంటే ఆర్టికల్స్ అనేవి కొన్ని ఇవన్నీ కూడా హైపోథెటికలేనండి. సో ఏవైతే హిస్టరీ బుక్స్ మనం రిఫర్ చేస్తామో దాన్ని బట్టి మనం తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో అది అయితే అక్బరే యాక్చువల్గా కొన్ని ఆర్టికల్స్లో నేను మేజర్గా చూసిన ఆర్టికల్స్లో అక్బరే వాళ్ళ ఆంటీ దగ్గర ఉండే స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ అనేవి కనిపెట్టి, సో ఆ విధంగా తను కూడా ఒక బుక్ రాయించుకుంటాడు. యాక్చువల్గా అక్బర్ నామా అని చెప్పి ఒక బుక్ ఉంటుంది, మొఘల్స్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్, ఒక ఇది కూడా ఉంటుంది అక్బర్ నామా అని చెప్పి. సో తను కూడా ఇలా రాయించుకోవాలనుకొని ఒక పుస్తకం కూడా ఉంటుందన్నమాట అక్బర్ నామా అని. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ. సో ఇక్కడ విటమిన్స్ కోసం అడుగుతున్నాడు అండి. సో నేను ఆల్రెడీ విటమిన్స్ కోసం నేను చెప్పాను. ఓకే, సో ఇక్కడ విటమిన్ కోసం అడుగుతున్నాడు కాబట్టి మనం డైరెక్ట్గా మాట్లాడేసుకుందాం. ఏంటి, నేను విటమిన్స్ కోసం ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. విటమిన్ ఏ మీ అందరికీ తెలుసు, దీన్ని ఏమని పిలుస్తాం, రెటినాల్ అని పిలుస్తాం. అయితే మన బాడీలో విటమిన్ ఏ కానీ లేకపోతే మనకి ఏమొస్తుంది డిఫిషియన్సీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. ఓకేనా, నైట్ బ్లైండ్నెస్ అంటారు దీన్ని. అంటే యాక్చువల్గా దీన్ని ఇంకొక భాషలో చెప్పాలి అంటే నిక్టలోపియా అంటారు.
ఓకేనా, దీన్నే నెక్టలోపియా అంటారన్నమాట. అంటే దీని అర్థం ఏం కాదు, వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు కళ్ళు అనేవి కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ F2లోనో F3లోనో వెంకటేష్కి రాత్రి అయితే కనిపించదు కదా కళ్ళు. సో ఆ విధంగా మాట నైట్ బ్లైండ్నెస్. ఆ తర్వాత ఇంకొక వ్యాధి కూడా చెప్పొచ్చు, ఏంటి, గ్జెరప్థాల్మియా అంటారు. ఇంకోటి ఏంటి, గ్జెరప్థాల్మియా అంటారు. ఓకేనా. సో ఇవేంటి, డ్రైనెస్ ఆఫ్ ఐ మాట. ఓకేనా, డ్రైనెస్ ఆఫ్ ఐస్, డ్రైనెస్ ఆఫ్ ఐస్. ఓకేనా. సో ఈ విధంగా చెప్పొచ్చు అన్నమాట డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఏ సంవత్సరంలో వచ్చింది అంటున్నాడు. సో నేను మోడర్న్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ కోసం మనం, అంటే నేను ఇక్కడ స్టోరీలా చెప్పేస్తాను, సో దాన్ని బట్టి కొంచెం మీకు బాగా బుర్రలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా. ఏ స్టోరీ ఆఫ్ ఆశ నిరాశ నిస్పృహలతో సాగిన ఒక మిషన్ అన్నమాట క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది. ఇది 1946లో జరిగింది. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడు జరిగింది, 1946లో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ జరిగిందన్నమాట. అయితే 1946లో మనకి యాక్చువల్గా వరల్డ్ వార్ 1945 వరల్డ్ వార్ 2 జరిగింది కదా. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది ఎప్పుడు, 1945లో ముగిసింది. సో ఈ 1945లో ముగిసిన తర్వాత యాక్చువల్గా బ్రిటన్లో 2 పార్టీస్ ఉంటాయండి. ఈ బ్రిటన్లో 2 పార్టీస్ ఏంటి, ఒకటి కన్జర్వేటివ్ పార్టీ, ఇంకోటి లేబర్ పార్టీ. అయితే వరల్డ్ వార్ 2 తర్వాత లేబర్ పార్టీ గెలుస్తుందన్నమాట. సో తర్వాత ఈ 1946లో మనకి ఏంటంటే బ్రిటన్లో బ్రిటన్ యొక్క పిఎం ఎవరైతే ఉన్నారో, బ్రిటన్ యొక్క పిఎం ఎవరు అనుకున్నారు, క్లెమెంట్ అట్లీ. అతని పేరు క్లెమెంట్ అట్లీ మాట. ఈ క్లెమెంట్ అట్లీ ఏం చేస్తాడంటే యాక్చువల్గా భారతదేశానికి ఒక 3 పంపిస్తాడనమాట. మీరు వెళ్ళి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చేయడానికి చాలు, ఇంకా వాళ్ళు మనం పీల్చుకొని వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని తాగింది చాలు, ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పి మంచోడు. అంటే యాక్చువల్గా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు నేను. ఎందుకంటే ఇక్కడ లేబర్ పార్టీ గెలవడం, క్లెమెంట్ అట్లీ కూడా కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, అలా ఆక్యుపేషన్స్ ఇవన్నీ కూడా చూశాడనమాట. సో అందుకే ఇక్కడ చూడండి, మీరు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అన్నీ కూడా ఇండిపెండెన్స్ 1945-46 తర్వాతే ఉంటాయి. మీరు గమనించి చూడండి, కావాలంటే మీరు హిస్టరీ చూసుకోండి. సో అది మాట. సో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంక ఇటువంటి గొడవలు, ఆక్యుపేషన్స్, కొలోనియల్ కంట్రీస్ ఉండకూడదని చెప్పి నిర్ణయించుకున్నారు. సో అందులో తీరుగానే మన భారతదేశానికి కూడా ఇలా ఇండిపెండెన్స్ వచ్చిందన్నమాట. అయితే క్లెమెంట్ అట్లీ ఏం చేశాడంటే ఇండియాకి 3 వ్యక్తులను పంపించాడు. ఇండియాకి ఎంతమందిని పంపించాడు, 3 వ్యక్తులను పంపించాడు. ఆ 3 వ్యక్తుల్లో మొదటివాడు స్టఫర్డ్ క్రిప్స్. ఓకేనా. సో అందులో మొదటివాడి పేరేంటి, స్టఫర్డ్ క్రిప్స్. సార్ గారు 1942లో ఇండియాకు ఒక మిషన్ మీద వస్తాడు, అంటే వరల్డ్ వార్ 2లో పార్టిసిపేట్ చేయమని వస్తారన్నమాట. మన వాళ్ళు సైలెంట్గా ఆయన్ని వెనక్కి పంపించేస్తారన్నమాట. 1942లో ఇతను ఇండియాకు వస్తాడు క్రిప్స్ మిషన్ అని చెప్పేసి, అది ఫెయిల్ అయిపోతుంది. తర్వాత రెండో పర్సన్ వచ్చేసి లార్డ్ పెథిక్ లారెన్స్. ఓకేనా. తర్వాత ఏవి అలెగ్జాండర్. అయితే వీళ్ళు 3 కూడా ఇండియాకు వస్తారు. ఓకేనా. సో అయితే ఇప్పుడు ఈ లార్డ్ పెథిక్ లారెన్స్ అనే వ్యక్తి సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు చూడండి, బ్రిటన్లో మన ఇండియా కోసం తరపున మాట్లాడి ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి అంటే చూస్తూ ఉంటారు కదా హెడ్, వాళ్ళని సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని పిలుస్తారన్నమాట. అది లార్డ్ పెథిక్ లారెన్స్ అన్నమాట. ఓకేనా. సో అయితే వీళ్ళు 3 వస్తారు. వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఏం జరుగుతుందంటే అప్పటికే మన ఇండియా, అప్పటికి మ్యాప్ ఎలా ఉండేది, మనకి ఇలా ఉండేది. ఓకేనా. సో నార్మల్గా ర్యాండమ్గా గీస్తున్నాను, ఇలా ఉండేది. అంటే ఇదంతా పాకిస్తాన్ అయితే, ఓకేనా. అంటే అప్పటికి విడిపోలేదు ఇంకా, ఇది మొత్తం కూడా ఇండియా కింద ఉండేది అన్నమాట. ఇదంతా కూడా ఇండియా కింద ఉండేది. అయితే ఏం చేశారంటే ముగ్గురు వచ్చారు మొత్తం. ముఖ్యంగా చెప్పాలంటే జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళిద్దరూ కూడా ఇండియా తరపున ఐఎన్సీ తరపున ఉన్నారు. అలాగే ముస్లిం లీగ్ పార్టీ. ఎవరెవరు ఉన్నారు, మేజర్గా 2 రోల్సే. ఒకటి ముస్లిం లీగ్ వాళ్ళు, ఓకేనా, ఒకటి ముస్లిం లీగ్ వాళ్ళు, ఇంకొకరు ఎవరు, ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎవరు, జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ ముస్లిం లీగ్ తరపున ఎవరు వాదిస్తున్నారు మరి, ఈ ముస్లిం లీగ్ తరపున నుంచో మొహమ్మద్ అలీ జిన్నాహ్. వీడే మొత్తానికి భారతదేశం విడిపోవడానికి కారణం ఇతనే. సో ఇతను చేసిన పనికి ఏంటంటే మొత్తం మనుషులు అంటే సపరేట్ స్టేట్ కావాలని ఇంకా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాడన్నమాట. ఎవరు ఏం చెప్పినా సరే. అంటే కొంతమంది చూడండి, ఇంకా
అంటే ఫ్యూచర్ కోసం ఆలోచించకుండా, అంటే ఏదో జరిగిపోతుందని ఫ్యూచర్లో భయపడిపోయి ఏవేవో నిర్ణయాలు తీసేసుకుంటే తర్వాత ప్రాణాలకే ముప్పు మాట. ఈ మొహమ్మద్ అలీ జిన్నాహా కూడా అదే చేశాడు. సో ఫస్ట్ ఒప్పుకున్నాడు క్యాబినెట్ మిషన్ ప్లాన్కి, తను కూడా యాక్సెప్ట్ చేశాడు. అయితే తను ఏం చేశాడు, పాకిస్తాన్కి సపరేట్ స్టేట్ కావాలి అంటే, ఇప్పుడు ఏదైతే ఇండియా ఉందో మాకు సపరేట్గా ఇక్కడ పాకిస్తాన్ పాకిస్తాన్ ఈ పేరు కూడా ఆడిపెట్టలేదు, ఒక స్టూడెంట్ పెడతాడు ఈ పాకిస్తాన్ అనే పేరు. పి అంటే పంజాబ్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, కే అంటే కాశ్మీర్, ఐ అంటే ఇండస్, స్థాన్ అంటే ఇస్లాంలో స్థలము అని అర్థం, ప్లేస్ అని అర్థం. ఓకేనా. పాక్ అంటే ఏంటనుకున్నారు, పాక్ అంటే ఖురాన్లో ప్యూర్ అని అర్థం, అంటే పరిశుద్ధమైన స్థలం అంట అది. ఓకేనా. అందుకే దాన్ని పాకిస్తాన్ అంటారంట. ఓకేనా. పాక్ అంటే ప్యూరు. సో అంటే ఇంకా ఎలాంటివి చెప్పుకోవాలనుకుంటే ఇంకా చాలా ఉంటాయి. కాకపోతే సో ఇక్కడ ఏంటి, అయితే సపరేట్ నేషన్ కావాలి మాకు పాకిస్తాన్ విడిపోవాలంటే, ఇక్కడ చూడండి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ ఏమని స్టేట్మెంట్ ఇచ్చారంటే, విడిపోవడం వల్ల మనం వీక్ అయిపోతామే తప్ప స్ట్రాంగ్ అవ్వము, వేరే కంట్రీల ముందు మనం స్ట్రాంగ్గా ఉండాలంటే మనం అందరం కలిసి ఉండాలని చెప్పి మన వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే మొహమ్మద్ అలీ జిన్నా స్టేట్మెంట్ ఏంటి, ఇది కూడా అడగొచ్చు మాట స్టేట్మెంటు. సో అందుకని మీకు చెప్తున్నాను. సో మొహమ్మద్ అలీ జిన్నా ఏం చెప్పాడు, ఈ జిన్నా వచ్చేసి వితౌట్ పాకిస్తాన్ దేర్ విల్ బి ఏ బ్లడ్ షేడ్, పాకిస్తాన్ లేకపోతే రక్తం కళ్ళ చూస్తారు. మన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, డివిజన్ విల్ వీకెన్ అస్ ఆల్, అంటే విడిపోవడం అనేది మన అందరినీ బలహీనత చేస్తుంది. ఓకేనా, బలహీనత చేస్తుంది అని చెప్పేస్తే సర్లే అని చెప్పి మే 16, 1946 మొత్తం 3 గ్రూప్స్ చేశారు. అంటే ఏబిసి గ్రూప్స్ చేశారన్నమాట. అంటే ఏంటి సార్ ఏబిసి గ్రూప్స్ ఏంటి సార్ అంటే, ఏ గ్రూప్ వచ్చేసి హిందూ మెజారిటీ ప్రొవిన్సెస్ లైక్ మద్రాసు, బొంబాయి, యూపీ ఇలాంటి ప్రొవిన్సెస్లో ఉంటారు. బి వచ్చేసి ముస్లిం మెజారిటీ. అండ్ గ్రూప్ సి వచ్చేసి మైనారిటీ ఎవరైతే ఉంటారో లైక్ అస్సాం అండ్ బెంగాల్, ఒక డిఫరెంట్ కేటగిరీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగే ఇందులో ముస్లిమ్స్ కూడా ఉంటారు, సో హిందూస్ కూడా ఉంటారు. సో అలాంటి గ్రూప్ సి మాట, బెంగాల్, అస్సాంకి సంబంధించి. ఓకేనా. అయితే దీనికి సంబంధించిన ఒక టెంపరీ కాన్స్టిట్యూషన్ని చేద్దామని తీశారు. అయితే ఇనీషియల్గా ఓకే బాగానే ఉంది అనుకునేసరికి బోత్ కాంగ్రెస్ అండ్ లీగ్ యాక్సెప్టెడ్ ద ప్లాన్ ఫస్ట్ టైము. అయితే అందరూ బాగానే జరుగుతుంది అనుకున్నారు, కానీ సడన్గా జిన్నా తన మాట మార్చేసుకొని ఇదేదో నన్ను బిట్రే చేసేలా ఉంది, మీరు నన్ను ఏదో మోసం చేసి మతలబ్ చేస్తున్నారు అని చెప్పి, ఎందుకంటే నెహ్రూ అప్పుడే డిక్లేర్ చేస్తాడనమాట కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని మేము చేంజ్ చేస్తున్నాం గ్రూప్ సిస్టమ్ని అని చెప్పేసి. ఆ టైంలో జిన్నా చూసి వీళ్ళు ఏదో నన్ను మోసం చేస్తున్నారు, బిట్రేల్గా ఉంది, వీళ్ళు నన్ను వెన్నుపోటు పొడిచేలాగా ఉన్నారు, సో ఈ గ్రూపులు కానీ పర్మనెంట్ కానీ చేయకపోతే రేపొద్దున మాకు పాకిస్తాన్ అనేది ఉండదు, పాకిస్తాన్కి సెక్యూరిటీ ఉండదు అని చెప్పి ఈ మొహమ్మద్ అలీ జిన్నా ఏం చేస్తాడంటే డైరెక్ట్ యాక్షన్ డే చేస్తాడు. డైరెక్ట్ యాక్షన్ డే అంటే చంపియండ్రా, ఎక్కడ దొరికితే అక్కడ హిందువుల్ని చంపియండి అని చెప్పేసి 16th August 1946 ఎక్కడ అంటే కలకత్తా, ఎక్కడ కలకత్తాలోని ఇది చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో హిందువులు ముస్లింలు కొట్టుకు చేస్తారు. ఇంకా ఎలా ఉంటుంది అంటే బెంగాల్లోని కలకత్తాలోని దారుణం, బ్లడ్ షేడ్ ఉంటుందన్నమాట. వాడు అన్నట్లేనే వాడి మాటల్లోనే. తర్వాత లార్డ్ వెవిల్ వస్తాడు, వైజ్రాయ్ లార్డ్ వెవిల్ మాట. యాక్చువల్గా లార్డ్ వెవిల్ వచ్చి ఈ యొక్క యుద్ధం ఏదైతే జరుగుతుందో దీన్ని ఆపి ఒక ఇంటర్మ్ అంటే ఒక టెంపరీ గవర్నమెంట్ని ఫామ్ చేద్దాము, సో ఆలోచించుకొని మాట్లాడదామని చెప్పి కాంగ్రెస్ని అలాగే ఈ ముస్లిం లీగ్ వాళ్ళని కొంచెం సెటిల్మెంట్ చేద్దామని ట్రై చేస్తాడు. అయితే December 1946 మిషన్ ప్లాన్ అనేది మొత్తం ఫెయిల్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళు అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది ఒకటి. సో ఖచ్చితంగా వీళ్ళు పార్టీషన్కి ఒప్పుకోవట్లేదని చెప్పేసి 1947లో ఈ లార్డ్ వెవిల్ వెళ్ళిపోయి మనకి ఎవరు వస్తారు, లార్డ్ మౌంట్ బెటన్ వస్తాడు. సో లార్డ్ మౌంట్ బెటన్ వచ్చి ఏం చేస్తాడు, ఇంక ఇలా కాదు వీళ్ళు తగ్గట్లేదు, సో వీళ్ళకి ఏం చేసుకుంటారో వీళ్ళు చేసుకోనియండి అని చెప్పి మౌంట్ బెటన్ ప్లాన్ని June 3, 1947 ఇండియా డివైడ్ అవుతుందని చెప్పి అనౌన్స్ చేస్తాడు. ఫైనల్గా August 15, 1947 ఇండియాకి పాకిస్తాన్కి సపరేట్ కంట్రీస్ని డివైడ్ చేసేసి మొత్తం 2 కంట్రీలుగా తయారు చేయబడతాయి. సో ఇదండి క్యాబినెట్ మిషన్ ప్లాను. సో ఇంకా నేను పైన ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ట్రిక్స్లో చెప్పేసాను స్టోరీ మీకు అర్థం అవ్వాలని చెప్పి. సో యాక్చువల్గా హిస్టరీ ఎప్పుడు మధ్యలో వింటే అర్థం కాదు, అంటే స్టార్టింగ్ నుంచి వింటే బాగుంటుంది, బట్ ఏమో ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ మీకు అర్థం కావాలని ఇలా చెప్పాను. ఓకేనా.
సో ఇక్కడ వరకు చూస్తున్నారు లేదో నాకు తెలియదు, బట్ చూస్తే కోర్స్ మీరు ఏదో ఒకటి చెప్పండి అర్థమైందో లేదో అని. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు ఇక్కడ, సో మహాత్మా గాంధీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు అయ్యింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఐఎన్సీ ప్రెసిడెంట్ కింద మహాత్మా గాంధీ గారు సో ఎప్పుడు ఉన్నారని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఇది ఒక్కసారి ఉంటాడండి మహాత్మా గాంధీ. యాక్చువల్గా ఆయన తలుచుకుంటే ఎప్పుడు కావాలన్నా ఉండొచ్చు, బట్ ఆయన మాత్రం ఒక సెషన్లో పాల్గొంటారు. అది కూడా బెల్గంలో జరుగుతుంది. బెల్గం సెషన్ అంటారు. బెల్గంలో జరిగిందన్నమాట. ఇది ఎప్పుడు అంటే 1924లో ఓన్లీ వన్ టైమ్ గాంధీ అఫీషియల్గా కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా నడుచుకుంటారన్నమాట. ఓకేనా. యాక్చువల్గా ఇవన్నీ ఇష్టం ఉండవు, ప్రెసిడెంట్గా ఉండడం, ఏమైనా పవర్స్ని తీసుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు. ఒక స్పిరిచువల్ లీడర్గా ఉంటారు. అండ్ కొంతమంది ఇన్స్టాగ్రామ్లో నాకు చెప్తున్నారు, గాంధీ పోస్టులు పెట్టినప్పుడల్లా కింద కామెంట్లలో 2-3 పెడుతున్నారు, మీరు గాంధీ కోసం అప్లోడ్ చేస్తే నేను అన్ఫాలో కొట్టేస్తాను, అన్సబ్స్క్రైబ్ చేసేస్తాను, మా ఫ్రెండ్స్ ద్వారా కూడా చేసేస్తానని మెసేజ్లు చేస్తున్నారు. కావాలంటే మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి టెలిగ్రామ్లో. సో నేను ఒకటి చెప్తాను వినండి, మంచో చెడో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక మనిషి అందరికీ నచ్చాలన్న రూల్ ఏమి ఉండదు. ఓకేనా. సో నీకు అంతగా మహాత్మా గాంధీ నచ్చకపోతే డబ్బులు చింపిపడే, డబ్బులు ఎందుకు వాడుతున్నావు మరి? సో మన కరెన్సీ నోటు మీద ఉన్నది అతనే కదా. సో ఇక్కడ గాంధీజీ కొన్ని పనులు ఉన్నాయి, నేను అవి కూడా చెప్తాను ఏం జరిగిందని చెప్పేసి, ఆయన ఏం చేశారనేది. సో వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఓకేనా. సో ఆయన తెలివితేటల ముందు మనం ఎలాంటి తెలివితేటలు అనుకున్నారు. ఒక ట్రైబల్ గ్రూప్ ఉంటుందండి, హరిజన గ్రూప్లోనే అంటరాని తనం వాళ్ళు ఒకటి ఉంటారు, కేతో స్టార్ట్ అవుతుంది, అది నాకు ఐడియా రావట్లేదు. కలిజా ఏదో, మీకు ఒకసారి ఐడియా వస్తే చెప్పండి. అది కలిజంపై ఏదో ఉంటుంది ట్రైబల్ గ్రూప్ నేమ్ అది. సో వాళ్ళని అయితే అంటుకోరు, వాళ్ళు ఊరికి చివరన ఉంటారు, వాళ్ళని ఎవరు తాకరు కూడా. అలాంటి వాళ్ళకి వెళ్ళి హగ్ ఇచ్చి గాంధీజీ వాళ్ళతోటి భోంచేసి వాళ్ళతోటే ఫైట్ చేసి ఆ గ్రూప్ని ఊర్లోకి తెచ్చిన వ్యక్తి మాట. గాంధీజీ మాస్ మూమెంట్స్ని నమ్ముతాడు, ఎక్కువగా ఫోకస్ చేసేది ఈ మూమెంట్స్ మీదే. సో అందుకే కదా యావత్ భారతదేశం ఒక మనిషి మాట వింటుంది అంటే అది ఒక్క గాంధీజీ అనే చెప్పుకోవాలి. ఎంత అండి, ఇది కదా అసలైన పాలిటిక్స్ అంటే కదా. సో ఐఎన్సీ సెషన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. బెల్గం సెషన్ 1924లో మహాత్మా గాంధీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా అయ్యారు. ఆల్రెడీ నేను ఐఎన్సీ సెషన్స్ చెప్పాను నేను. ఓకేనా, ఆల్రెడీ చెప్పాను. ఎక్కడ ఆల్రెడీ బోల్డ్ బిట్స్ చెప్పాను నేను. ఇందులోనే ఐఎన్సీ సెషన్స్ ఎక్కడ చెప్పాను చూడండి. మనం ఒకటి బిట్ అనుకుంటాం కానీ అవే మనకి పొద్దున్న ఒక స్టడీ పీరియడ్, ఒక బుక్లా తయారైపోయింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఐఎన్సీ సెషన్స్ చూసారు కదా. అది అసలు ఐఎన్సీ మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించింది ఏవో హుమే. సో మనకి ఎప్పుడు అంటే 28 డిసెంబర్ 1885. యాక్చువల్గా దీన్ని లీడ్ చేసిన వాళ్ళు ఉమేష్ చంద్ర బెనర్జీ, WC బెనర్జీ అంటారు యాక్చువల్గా ఇతన్ని. ఫస్ట్ సెషన్ వచ్చేసి మనకి బొంబాయిలో అవుతుందన్నమాట. గోకుల్దాస్ తేజ్పాల్ కాలేజ్లోని, సాంస్క్రిట్ కాలేజ్లోని మొత్తం 72 మంది డెలిగేట్స్ ఉంటారన్నమాట. 1885లో బొంబాయిలో ఫస్ట్ సెషన్ జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా నేను చెప్పాను. సో తర్వాత గాంధీజీ గురించి కూడా ఇక్కడ రాశాను నేను. ఇది ఇక్కడ రాశాను చూడండి, 1924 స్టార్ మార్క్ కూడా పెట్టాను చూసారా. అప్పుడే పెట్టాను నేను స్టార్ మార్కు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్కి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నాను. మహాత్మా గాంధీ బెల్గం సెషన్ 1924. దీని తర్వాతే 1925లో ఇది కూడా ఇంపార్టెంటే. కాకపోతే గాంధీజీ ఏంటంటే గాంధీ అనే ఏరా మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను స్టార్ పెట్టాను దానికి. సో 1925 ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాన్పూర్ సెషన్లో సరోజినీ నాయుడు గారు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అవుతారన్నమాట ఐఎన్సీకి. సరోజినీ నాయుడు గారు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ అన్నమాట. కాన్పూర్ సెషన్లో జరుగుతుంది. సో తర్వాత ఏం జరుగుతుంది అంటే 1929లో జవహర్లాల్ నెహ్రూ లాహోర్ సెషన్లో, అలాగే 1938 ఆ తర్వాత 39 సుభాష్ చంద్రబోస్ గారు ఉంటారు. ఈ టైంలోనే సుభాష్ చంద్రబోస్ గారికి గాంధీజీ గారికి క్లాషెస్ జరుగుతాయి, అంటే గొడవలు జరుగుతాయి అన్నమాట. సుభాష్ చంద్రబోస్ గారు రిజైన్ చేస్తారు. మీకు తెలుసా ఆయన పేరు కృష్ణమాచార్యులు అనుకుంటా. సో ఆయన గాంధీ గారు ఆయన నించోబెడతారన్నమాట. ఎవరికి? సుభాష్ చంద్రబోస్ గారికి వ్యతిరేకంగా ఐఎన్సీ ఎలక్షన్స్లో నించోబెడతారు ప్రెసిడెంట్గాను.
కానీ ఎవడు ఓటేయడు. గాంధీజీ గారు సపోర్ట్ చేసినా సరే ఆయన ఓడిపోతాడు. సో ఎవరికి వేస్తారు? అందరూ సుభాష్ చంద్రబోస్కే వేస్తారు. మరి ఎందుకు? సో అది మాట నేను చెప్తున్నాను. ఇంకా మనం తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. మంచి చెడులు అనేవి మనం రెండు కూడా యాక్సెప్ట్ చేయాలి. సో అది ఇక్కడ చూడండి, ఇందాక విటమిన్స్ కోసం చెప్పినప్పుడు విటమిన్ ఏ రెటినాల్, సో డెఫిషియన్సీ నేము డెఫిషియన్సీ, విటమిన్ బి థయామిను, విటమిన్ బి12 రిబోఫ్లావిన్, బి3 నియాసిన్, బి5 ప్యాంటోనిక్ యాసిడ్, బి6 పైరిడాక్సిన్, బి7 బయోటిన్, బి9 ఫోలిక్ యాసిడ్, బి12 కోబలమైన్, సి ఆస్కోర్బిక్ యాసిడ్, డి క్యాల్సిఫెరాల్, ఈ టోకోఫెరాల్. సో అవి మాట అవి కూడా చెప్పానని అంటున్నాను అనమాట నేను. ఓకేనా? సో ఇది మాట ఇప్పటివరకు మనం. అందుకే ఇక్కడ నేను ఎక్కువ చెప్పలేదు. నేను ముందుగానే క్వశ్చన్స్ అన్నీ రెడీగా ఉంచుకున్నాను ఇలాగా. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమడుగుతున్నాడు? పీహెచ్ వాల్యూ ఆఫ్ యాసిడ్ ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. సో సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ యాజ్ యూజువల్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నాడు కదా, సో ఇది స్కేల్ అండి. ఇప్పుడు మనం మామూలుగా మ్యాథమెటిక్స్ స్కేల్ ఎలా వాడతామో పీహెచ్ కూడా ఒక స్కేల్ ఉంటుందన్నమాట. అంటే దీంట్లో నెంబర్స్ ఎక్కడి నుంచి ఉంటాయి అంటే 0 నుంచి 14 వరకు ఉంటాయి అన్నమాట. 0 నుంచి 14 వరకు ఉండేదాన్ని పీహెచ్ స్కేల్ అంటాం. యాక్చువల్గా ఇక్కడ పీహెచ్ అంటే పీ అంటే పొటెన్స్ అని అర్థం. ఓకేనా? పొటెన్స్. ఇక్కడ హెచ్ అంటే హైడ్రోజన్. అంటే మనకి ప్రతి దాంట్లో కూడా హైడ్రోజన్ వాల్యూ అనేది చూస్తాం అన్నమాట. అది పొటెన్స్ ఆఫ్ హైడ్రోజన్ అంటాం. దాన్నే పీహెచ్ అంటాం. పీహెచ్ వాల్యూ ఆఫ్ యాసిడ్. ఎందుకు యూజ్ చేస్తాం దీన్ని? ఎందుకు అంటే మనకి నేచర్లో మనకి ఏదైనా ఫుడ్లో అవ్వచ్చు, బయట సాయిల్లో అవ్వచ్చు, వాటికంటూ కొన్ని వాల్యూస్ని డిసైడ్ చేస్తే దాన్ని బట్టి మనం రియాక్షన్ పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 చూసుకున్నారనుకోండి. 7 అనేది ఏంటి? కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. ఈ 7 అనేది ఏంటి? న్యూట్రల్ మాట. 7కి తక్కువలో ఉండేవన్నీ కూడా ఎసిడిక్ నేచర్లో ఉంటాయి కదా. 7కి ఎక్కువగా ఉన్నవన్నీ కూడా ఆల్కలైన్. ఈ ఆల్కలైన్నే మనం బేస్ అని కూడా అంటాం. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆల్కలైన్ అయినా అనొచ్చు, లేదు అంటే బేస్ అయినానే పిలవచ్చు. ఓకే, సో ఇక్కడ పీహెచ్ స్కేల్ మాట. సో ఈ పీహెచ్ స్కేల్ మనం చూసుకున్నట్లయితే, సో ఇది ఆల్రెడీ చెప్పేస్తున్నాను. సో వాల్యూస్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 7కి బిలో ఉంటే ఎసిడిక్ అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, టొమాటో అవ్వచ్చు, సోడా అవ్వచ్చు, నిమ్మకాయ అవ్వచ్చు, మన పొట్టలో ఉండే HCl అవ్వచ్చు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది మన స్టమక్లో. అయితే ఇప్పుడు మన వాళ్ళు అంటారు, మరి స్టమక్లో యాసిడ్ ఉన్నప్పుడు మనకు కడుపు మంట రావాలి కదా, మరి మంట ఎందుకు రావట్లేదు? మరి ఆ స్టమక్ని కాపాడడానికి ఆ చుట్టూ కూడా ఒక లేయర్ ఉంటుంది, దాన్నే మ్యూకస్ లేయర్ అంటారు. ఆ మ్యూకస్ లేయర్ మన పొట్టను కాపాడుతుంది. నువ్వు డైలీ బిర్యానీ తిన్నావు అనుకో, స్పైసీ ఫుడ్, యాసిడ్లు అలా యాసిడే తీసుకున్నావు అనుకో, అప్పుడు ఆ పొరకి కన్నాలు పడడం, ఆ కన్నాల ద్వారా అప్పుడు నీకు కడుపు మంట రావడం జరుగుతుంది. మరి ఆ మంట పోవడానికి ఏం వాడుతావు? యాంటాసిడ్ వాడాలి కదా. సో ఆ యాంటాసిడే మనకి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. యాంటాసిడ్ కింద ఏం వాడతాం? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఓకేనా? సో అది వాడతాం అన్నమాట. మరి బేస్ ఎక్కువైతే యాసిడ్ వాడాలి, యాసిడ్ ఎక్కువైతే బేస్ వాడాలి. సో అది మాట. ఓకేనా? సో ఈ విధంగా మనం యాసిడ్ బేసెస్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎప్పుడైనా సరే యాసిడ్ అనేది ఒక మెటల్తో కానీ రియాక్ట్ అయ్యిందనుకో, మెటల్ అంటే జింక్ అవ్వచ్చు, ఐరన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాంట్లో నుంచి ఏ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందని అంటాడు? H2 గ్యాస్. ఏ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది? H2 గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? సో మెటల్ ఉంటాయి, మెటల్ కార్బోనేట్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మనకి యాసిడ్, ఏ యాసిడ్ అయినా మెటల్తో రియాక్ట్ అయితే అందులో నుంచి మనకు వచ్చేది హైడ్రోజన్ గ్యాస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో యాక్చువల్గా చెప్పాలి అంటే యాసిడ్ బేస్ మనం చూసుకున్నట్లయితే, యాసిడ్ అనేది మనకి సోర్ టేస్ట్ ఉంటుంది, అంటే పుల్లగా ఉంటుంది. బేస్ వచ్చి ఎలా ఉంటుంది? సో యాక్చువల్గా సోర్ అండ్ బేస్ వచ్చేసి బిట్టర్గా ఉంటుంది, అంటే చేదుగా ఉంటుందన్నమాట. ఓకేనా? బేస్ వచ్చేసి బిట్టర్గా ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాలంటే జారుతున్నట్లు, జిగురుగా, నురగా ఇలాంటివి వస్తే అది బేస్ మాట. పులుపుగా ఉంటుంది యాసిడ్. అలాగని చెప్పి అన్ని నోట్లో పెట్టుకోకండి. ఓకేనా? కొన్ని మాత్రమే మనం నోట్లో పెట్టుకొని చూడగలం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సిట్రిక్ యాసిడ్. ఇప్పుడు సిట్రిక్ యాసిడ్ ఉంది. సిట్రిక్ యాసిడ్ ఏంటి? యాక్చువల్గా మనకి ఎందులో ఉంటుంది? ఆరెంజెస్లో ఉంటుంది, మ్యాంగోలో ఉంటుంది, అంటే పుల్లని వస్తువుల్లో ఉంటుంది, చింతపండులో ఉంటుంది, ఉసిరికాయలో ఉంటుంది, ఆమ్లా. సో ఈ విధంగా మాట. లెమన్లో కూడా మనకు ఉండేది సిట్రిక్ యాసిడే. మరి ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏం చెప్తాం? మరి 1 అంటే ఏం చెప్తాం మనం? 1 అంటే మనం HCl అని చెప్పచ్చు. మరి 14 అంటే ఏం చెప్తాం? 14 అంటే బెస్ట్ మాట. స్ట్రాంగ్ యాసిడ్ NaOH.
ఏంటి సార్ NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఇక్కడ 14 ఏదైతే ఉందో దీన్ని స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. ఈ 0 అనేది 14 అనేది స్ట్రాంగ్ బేస్ అంటాం. 0 అనేది స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. సో ఇక్కడ మరి 7 ఏదైతే మరి వీక్ యాసిడ్ దేన్ని అంటాం? 7 తర్వాత ఉండే 6 ఉంది చూసావా, 6, 5 ఇవి వీక్ యాసిడ్. 8, 9 ఇది వీక్ బేసు. ఇవన్నీ వీక్ మాట. 7కి దగ్గరలో ఉండేవి కూడా ఇక్కడ మనకి వీక్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో ఐ హోప్ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే బెరీ డిసీజ్ అనేది ఏ విటమిన్ లోపించడం వల్ల వస్తుందని అడుగుతున్నాడు. ఇందాకలే మీకు అక్కడ చదివి వినిపించాను. ఆ వీడియోలు చూడకపోతే చూడండి ఒకసారి. ఇది మనకి B1 విటమిన్ అన్నమాట. ఇది వచ్చేసి ఏంటి, బెరీ B1 విటమిన్ లోపించడం వలన ఈ వ్యాధి అనేది మనకి వస్తుందన్నమాట. అయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ